హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఏం భయపెట్టింది చీకటైతే చాలు ఆ ప్రాంతంలో. కాలు కదపాలంటే భయం, బయటికి రావాలంటే వణుకు. ఎక్కడి నుంచి, ఎటువైపు నుంచి, ఏ మూల నుంచి నక్కి వస్తుందో, దాడి చేస్తుందో. ఆ చిరుతపులి అంటే అక్కడ భయం. అవును, హైదరాబాద్ వాసులు, మరీ ముఖ్యంగా నార్సింగి మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల వాసులు, గోల్కొండ ప్రాంతం వాసులు, అక్బర్బాగ్ వాసులు, పోలీస్ అకాడమీ, హిమాయత్ సాగర్ తదితర ప్రాంతాల్లో టెర్రర్ ఆ చిరుతపులి అక్కడే సంచరిస్తుంది. ఎక్కడ ఎవరిపై దాడి చేస్తుందో అర్థం కాని పరిస్థితి. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్, ఆ చిరుతపులి దొరికింది. అవును, అటవీ శాఖ అధికారులు అమర్చిన ఒక బోనులో ఆ చిరుతపులి చిక్కింది. దాన్ని అధికారులు పట్టేసుకున్నారు. ఇది ఖచ్చితంగా కాస్త రిలాక్స్ అయ్యే విషయమే. పులి బాధ తప్పింది. ఎస్, చిరుతపులి బాధ తప్పింది. చిరుతపులి బోనుకు చిక్కింది. ఇది ఖచ్చితంగా ఆ ప్రాంతాల వాసులకు గుడ్ న్యూసే. అధికారులు దీన్ని పట్టుకునేందుకు నానా పాట్లు పడ్డారు. కానీ ఎట్టకేలకు ఆ చిరుతపులి చిక్కింది. అయితే ఈ చిరుతపులి అధికారులకు చెమటలు పట్టించిందనే చెప్పొచ్చు. దాన్ని పట్టుకునేందుకు నానా పాట్లు పడ్డారు. దానికోసం దాదాపు 8 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. 4 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. కానీ అది రోడ్ల మీద అటు ఇటు తిరుగుతూ, సంచరిస్తూ, సీసీ కెమెరాలో చిక్కుతూ జనాల్లో ఒక రకమైన భయం వాతావరణం కల్పించింది. సీసీ కెమెరాలో దాని విజువల్ దొరకగానే జనంలో ఉలిక్కిపాటు. మన ఇంటి పక్కనే, మన వీధికి పక్కనే, మన బస్తీ పక్కనే చిరుతపులి సంచరిస్తుందంటే ఎవరికైనా భయం ఉండదా? ఆ ప్రాంతాల వాసులు ఈ చిరుత ఆనవాళ్లు సీసీ ఫుటేజ్లో కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో వణికిపోయారు. అయితే అధికారుల వ్యూహం ఫలించింది. దాన్ని నిశ్చితంగా గమనిస్తున్న అధికారులు అనేక చోట్ల ట్రాప్ కెమెరాలు పెట్టి, 4కు పైగా బోన్లు పెట్టి, ఒక బోన్లో ఒక మేకను ఎరగా వేసి దానికోసం ఎదురు చూశారు. చిక్కదు దొరకదులా అన్నట్టు తిరుగుతున్న ఆ చిరుత చివరకు ఆ మేకపై ఆశపడి, ఆ మేకను తినాలని ఆశపడి బోన్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈజీగా దొరికిపోయింది. ఆ చిరుతను పట్టుకున్న అధికారులు దాన్ని సురక్షితంగా ట్రెక్ పార్క్లో ఆ చిరుత దొరికింది. దాన్ని అక్కడి నుంచి సురక్షితంగా బోనుతో సహా బయటికి తీసుకొచ్చి హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కు తరలించారు. ఏమైతేనేం హైదరాబాద్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు, హాయిగా రిలాక్స్ అయ్యారు. రాత్రైతే చాలు ఎక్కడ చిరుత దాడి చేస్తుందో అని భయపడిన మంచిరేవుల, నార్సింగి ట్రెక్ పార్క్ కానీ, మృగవని కానీ, గోల్కొండ కానీ, అక్బర్బాగ్ కానీ పరిసర ప్రాంతాల వాసులు చిరుత దొరికిందనే వార్తతో ఆనందంగా ఉన్నారు. గ్యారంటీగా ఆనందంగా ఉంటారు, రిలాక్స్గా ఉంటారు. ఎందుకంటే అది చిరుతపులి. ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తుందో తెలియదు. ఇప్పుడు మాత్రం హైదరాబాదీలు రిలాక్స్.